నమస్కారం. భీమవరం ఉండి నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి కేకులు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మామిడిశెట్టి ప్రసాద్, ముద్దుల రాము, లంకి చిన్ని, ఉండి ఎంపీటీసీ కునుకు రామాదేవి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చరాజు, ముద్దునూరి కృష్ణరాజు, కాగిత మహింకాలు పాల్గొన్నారు. క్లాస్గా నిలబడి తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి విద్యార్థి చదువే ఆయుధంగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే భవిష్యత్తు బంగారమయం అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిషోర బాలికల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలికల చిన్న వయసు నుంచి విద్య పట్ల శ్రద్ధ పెంచుకోవాలని సూచించారు. కౌమార దశలో ఉన్న బాలికలు క్రమశిక్షణతో మెలగాలని, తమ చుట్టుపక్కల వారి కదలికలను గమనించాలని పేర్కొన్నారు. చిన్నారులకు కొన్ని విషయాలపై అవగాహన కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించి వస్త్రధారణలో మంచి సలహాలు ఇవ్వాలని అన్నారు. సరస్వతి ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా మేమేమి బాగా డెవలప్ అయిన ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళం కాదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో కష్టపడి చదువు మీద శ్రద్ధ పెట్టి ఆ చదువు మనకి ఆ లక్ష్యాన్ని నిర్దేశించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, నాకు జరిగిన ఏజ్ లో మ్యారేజ్ జరగాలని నేను ఎవరికి అనుకోను. అది ఇప్పుడు నేరం కూడా. బాల్య వివాహాల మ్యారేజెస్ దాని కిందకి వస్తుంది, చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రిక్ట్ యాక్ట్ కిందకి. అప్పట్లోని కొన్ని జీవితాల్లో అలా జరిగిపోతూ ఉంటుంది. ఏజ్ ఏంటో తెలియకుండా పల్లెటూరు కాబట్టి మ్యారేజెస్ వచ్చింది, సంబంధం చేశారని చెప్పి. అయినా కానీ ఏంటంటే వివాహం అనేది విద్యను నాశనం చేస్తుంది అనేది సామెత ఇంతకు పూర్వం. కానీ ఇప్పుడు అది కానే కాదు. డేవిస్ సెక్రటరీ మేడం కూడా సేమ్, నా ఏజ్ లో మ్యారేజ్ అయ్యాక డిగ్రీ లా మొత్తం అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళే. అలా అని చెప్పి మ్యారేజెస్ చేసుకోండి, చేసేసుకుని చదువుకోమని కాదు. ఏదైనా కానీ మనకి ఆ మైండ్ లో ఆ లక్ష్యం కానీ, అలాగే మనకు చదువుకోవాలనే కోరిక ఇవన్నీ ఉంటే అదే మనల్ని ముందుకు నడిపించాలి. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె విజయకుమారిలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు నేటికి ప్రజల మధ్యనే జీవించి ఉన్నారని, సినిమా రంగంలోనూ పరిపాలనలోనూ ఆయన చేసిన సంస్కరణలు నేటికి గుర్తుండిపోయాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలలో భాగంగా బుధవారం ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదల కడుపు నింపారన్నారు. అలాగే స్త్రీలకు ఆస్తి హక్కు దక్కేలా చట్ట సవరణ చేశారని, రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాలు అందించారని గుర్తు చేశారు. అలాగే పాలనలో తెలుగు భాషకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించదగే యాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మనం చూసుకుంటే, ఆయన కొత్తగా ఒక పార్టీని స్థాపించడం, ప్రజల్లోకి ముందుగా వెళ్ళడం, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడం, ఆ కష్టాన్ని తెలుసుకునే క్రమంలో అప్పటికి లేబర్ కమ్యూనిటీ ఏ డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతారో అదే కాకి డ్రెస్. ఆ డ్రెస్ ద్వారా తను ఎవరికి ఫేవర్ గా గవర్నమెంట్ లో చేయబోతున్నారు అని తెలియజేస్తూ, దాని తర్వాత ఆ పార్టీని గెలిపించి ఆయన సీఎం గా అవడం జరిగింది. ఆయన సీఎం గా తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ కూడా మనకి మన అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీలో కొన్ని ల్యాండ్ మార్క్స్ గా ఉండిపోయాయి. అందులో ఒకటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ₹2కి కిలో బియ్యం.
మీ ఆఫీసర్స్ లో ఎవరైనా రాయలసీమ ఏరియాలో వర్క్ చేస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఆ టైంలో ఫస్ట్ టైం రైస్ తిన్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. తొలుత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కెఎస్ జవహర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగా సాధన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ట్రంక్ రోడ్డు మార్గంలో అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తలతో బుధవారం ఏర్పాటు చేసిన యోగా సాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా ఒక అలవాటుగా మారినప్పుడే మానసిక శారీరక స్థితిగతుల్లో ఇబ్బందులను అధిగమించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను అంబాజీపేట మండలం పుల్లేటికూరులో బుధవారం వేడుకగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీరా రవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య సమకూర్చిన దుస్తులు, దుప్పట్లను పేదలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాజీ ఎంపీటీసీ గోడ వెంకట్రావు, నోకపెయ్యి వర్మ, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొరుసు రాజా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు కొత్తపేటలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఐఎస్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కృషి వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం పరిరక్షించబడిందన్నారు. గ్రామ ఉప సర్పంచ్ విల్ల మారుతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బూసి విజయలక్ష్మి, ముత్యాల బాబ్జీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కలుగుతుందని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ తెలిపారు. రావులపాలెంలో ఎంపీడీఓ డి మహేష్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మండల స్థాయి యోగాంధ్ర శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవితంలో ప్రతి మనిషి యోగాను అలవర్చుకోవాలన్నారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అందుకని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాపై చైతన్యం కలిగించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందన్నారు. జూన్ 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నెల రోజుల పాటు యోగాను క్రమం తప్పకుండా పాటిస్తే ఆ తర్వాత ఎవరికి వారు కొనసాగిస్తారన్నారు. యోగా యొక్క ప్రాధాన్యత గుర్తిస్తే ఎవరూ వదిలిపెట్టరన్నారు. తనకు కూడా ఎన్ని మానసిక ఒత్తిడులున్నా యోగా చేయడం వల్ల వాటిని జయించగలుగుతున్నట్లు వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందిన వారు గ్రామ స్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా సాధన చేసి దాని యొక్క ఫలితాలు పొందిన వాడిని. ఇప్పుడు ఏమంటే వెంటనే తక్కువ వేసేస్తున్నానంటే అప్పుడు చేశాను కాబట్టి ఆ మజిల్ మెమరీ ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి అంత ఈజీగా వస్తుంది. సో యోగా గురించి ఒకరు చెప్తే మనం తెలుసుకునేది కాదు, మనం స్వయంగా చేస్తేనే దాని ఫలితాలు కానీ ఏదైనా మనం తెలుసుకోగలుగుతాం.
బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అదర్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం పర్సనల్గా దృష్టి పెట్టి ఒక్క నెల రోజుల పాటు మనందరం కూడా దృష్టి పెట్టి చేస్తే దాని తర్వాత మీరే దాని యొక్క బెనిఫిట్స్ని చూస్తారు. అదేవిధంగా కంటిన్యూ కూడా చాలా వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, ట్రైనర్స్ ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు. ఒకసారి ఒక సెట్ ఆఫ్ ఆస్. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ టీవీ రాజేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ జి కృష్ణ, మండల పరిషత్ ఏవో కె మంగతయ్యారు, విఆర్ఓలు, సచివాలయ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నిర్వాసితుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బరింకలపాడులో పోలవరం నిర్వాసితులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. గడిచిన 2 నెలల్లోనే నిర్వాసితుల కోసం 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించి అనేక వేల ఎకరాలు సస్యశ్యామలంగా అవుతాయి, రైతులందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఎన్డీఏ కూటమి ఒక గోల్గా తీసుకొని గెలిచిన 2 నెలలకే సుమారు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వడం, అలాగే నిర్వాసితుల్ని వరదలు వచ్చే టయానికి అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మన కోసం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగు ముందుకు వేశాం. అందులో భాగంగా ఈరోజు నిర్వాసిత కాలనీలో మేము సందర్శించాం. మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు ఈ కాలనీని సందర్శించారు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీకు అందవలసినటువంటి నష్టపరిహారం ఇంకేమైనా అందాలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయా లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం విజయరామరాజు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం కలెక్టరేట్ లో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు, ఆయన ఘనతను వివరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు, భీమవరంలో వెల్లడించిన ఈ కోర్సుల జిల్లా అధికారి నాగేశ్వరరావు. తణుకు ప్రాంతంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతోత్సవాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, మామిడి పళ్ళు స్వీట్లను పంచిపెట్టిన కార్యకర్తలు. పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణకు తణుకులో అభినందన వెలువ, కేకులను కట్ చేసి ఆనందాలను పంచుకున్న ఎంఆర్పీఎస్ ఉద్యమ నేతలు. చౌక డిపోల ద్వారా నిత్యావసర సరుకులను అందచేయనున్న ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు. యోగా ప్రక్రియ జీవన శైలిలో ఒక భాగం కావాలి, తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో పేర్కొన్న డాక్టర్ హిమబిందు. ఉన్నత విద్య ఉన్నప్పుడే ఉన్నతంగా స్థిరపడొచ్చు, రాజమండ్రిలో ఉద్బోధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. అంబాజీపేట మండలం పుల్లేటుకూరులో వేడుకగా నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు, కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిన నాయకులు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పరిరక్షించిన ఘనత అన్న ఎన్టీఆర్దే, కొత్తపేటలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఐఎస్ రాజు. పోలవరం నిర్వాసితుల అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం, జీలుగుమిల్లి మండలంలో భరోసా ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.